రోజుకు కేవలం 3 స్ప్రేలు సీజనల్ వ్యాధుల నుండి మెరుగైన రోగ నిరోధక శక్తి. సబ్లింగ్వల్ అంటే మీ నాలుక కింద పిచికారి అని అర్థం. మీరు సబ్లింగ్వల్ మార్గం ద్వారా ఏదైనా విటమిన్ లేదా సప్లిమెంట్ తీసుకున్నప్పుడు అది తక్షణమే శోషించుకోబడుతుంది. ఇది కీలకమైన పోషకాల యొక్క 90% శోషణను అందిస్తుంది. సబ్లింగ్వల్ స్ప్రేలు అత్యంత సమర్థవంతమైనవి మరియు దీనికంటే అనుబంధాలకు మరింత మెరుగైన మార్గం. యువ, శక్తివంతమైన మరియు విజయవంతమైన ప్రొఫెషనల్ ఫిట్నెస్ ఔత్సాహికుడు, మంచి స్నేహితుడు అయిన మురేను కలవండి. అతను చేసే పనిలో అతను ఉత్తమమైనవాడు మరియు అతను వెస్టీస్ ప్రైమ్ అబ్సర్వేట్ సబ్లింగ్వల్ స్ప్రే సహాయంతో ఇవన్నీ చేస్తాడు. వెస్టీస్ ప్రైమ్ అబ్సర్వేట్ సబ్లింగ్వల్ స్ప్రేలు అతని దైనందిన జీవితంలో ఒక భాగం. అతను తన రోజువారీ పోషణ కోసం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా తీసుకోవచ్చు. వెస్టీస్ ప్రైమ్ అబ్సర్వేట్ సబ్లింగ్వల్ స్ప్రేతో మీ ఆరోగ్యాన్ని నియంత్రించండి. విటమిన్లు మరియు పోషకాల యొక్క మీ అప్గ్రేడ్ మోతాదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎందుకు వేచి ఉండాలి? నేడే మీ ఆర్డర్ ఉంచండి. నేడే మీకు దగ్గరలో ఉన్న వెస్టీస్ స్టోర్ను సందర్శించండి లేదా shop.mywesties.com మరియు వెస్టీస్ షాపింగ్ యాప్ వద్ద ఆన్లైన్లో మీ ఆర్డర్ని ఉంచండి. ధన్యవాదాలు. ఓకే సార్. ఓకే, ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఓకే. ఓకేనా సార్? ఓకే సార్, కంటిన్యూ. ఓకే. ఈరోజు ఎవరైతే కొత్తగా వెస్టేజ్లోకి ప్రవేశించారో అలాగే మేము కూడా 2018 ఏప్రిల్ నెలలోని వెస్టేజ్లోకి రావడం జరిగిందండి. మరి నేను బిఫోర్ ఒక కార్పెంటర్ని. మరి కార్పెంటర్ లైఫ్ నుండి వెస్టేజ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి. మరి అక్కడ ఎంత చేసినా సరే అంటారు కదా, అక్కడ బయట ప్రొఫెషన్లో మనం ఎంత కష్టపడ్డా సరే మనకి అంతంత మాత్రంగానే ఆదాయం ఉంటుందండి. ఒకటి అక్కడ బ్రతకడానికే తప్ప జీవించడానికి అయితే అవకాశం ఉండదు. అది అర్థమైన తర్వాత ఒక మంచి ప్రొఫెషన్లో అంటే మంచి ఇన్కమ్ అనేది కావాలి, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో నేను వెస్టేజ్లోకి రావడం జరిగింది. నన్ను వెస్టేజ్లోకి తీసుకొచ్చింది నా ఫ్రెండ్ అండి. అయితే కనుక ఆయన తీసుకొచ్చిన తర్వాత నాకు ఈ బిజినెస్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే కనుక శ్రీనివాస్ సార్ తీసుకొచ్చారు. కాకపోతే నాకు ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత అతను లెఫ్ట్ అయిపోయారండి బిజినెస్ నుండి. కానీ శ్రీనివాస్ సార్ నాకు ఈ బిజినెస్ నేర్పించారు. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద ఉన్న ఈ ముగ్గురు వల్లనే మేము వెస్టేజ్లో నిలబడడం జరిగిందండి. రామ్కోటి గారు, శ్రీనివాస్ సార్, అలాగే సునీల్ కుమార్ సాహు గారు. మరి ఈ ముగ్గురు సహాయంతో నేను బిజినెస్ని స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ చెక్ 28 రూపాయలు వచ్చింది. అలాగే ఈ బిజినెస్ని చెయ్యాలి అనే ఆలోచనతో నేను ఒక 3 నెలల తర్వాత బిజినెస్ని టేకప్ చేశాను. ఆ 3 నెలల తర్వాత నాకు వర్క్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే 9,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది 6వ నెలలోనే. వర్క్ స్టార్ట్ చేసిన 9వ నెలలో వచ్చిన ఇన్కమ్ అండి. అలాగే ఆ 8వ నెల వచ్చిన ఇన్కమ్ అండి ఇది 9,000 రూపాయలు. అలాగే 9వ నెల వచ్చేటప్పటికి నాకు 19,000 రూపాయలు వచ్చింది. అప్పటి నుండి నేను రెగ్యులర్గా బిజినెస్ చేయడం అనేది కంటిన్యూ చేశాను. ఇక్కడ ఈ ప్రయత్నంలో ఏమైందంటే టీమ్స్ని తయారు చేయాలి. మనం ఆ టీమ్స్ని జాయిన్ చేయాలి అంటే కనుక నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకు తారసపడిన పేరు ఏంటంటే మహేష్, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎవరైతే మనం ఇప్పుడు చాలామంది వెస్టేజ్లోకి వచ్చిన కొత్తలోనే ఏం చేస్తారంటే టీమ్స్ని తయారు చేసుకునే ప్రయత్నంలోని కొంతమంది పేర్లు నేమ్స్ లిస్ట్ రాసేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి దగ్గరగా వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళని ఫ్రెండ్ అనే వాడికి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరుగుతుంది. మరి నాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉండేవాళ్ళు ఒకప్పుడు. అయితే అందులో నిజమైన ఫ్రెండ్స్ ఎవరనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మరి వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు చాలామంది చాలా కారణాలు చెప్పారండి. మేము స్టార్ట్ అవుతామన్నారు. కొంతమంది గుమ్మంలోనే కూర్చోబెట్టి ఒక 1/2 అవర్ కూర్చోబెట్టి నాకు ఇవాళ ఖాళీ లేదని చెప్పి వెనక్కి పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకే ఒక పర్సన్ అండి, నేను ఈరోజు నీ గురించి వస్తున్నా అంటే తను ఎంత బిజీగా ఉన్నా సార్ నాకు టైం ఇచ్చి సరే అయితే మార్నింగ్ అయితే నేను ఉండగలను అన్నారు. మరి వెళ్ళి నేను ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ చెప్పిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక ప్రొఫెషన్ ఫుల్ బిజీగా ఉన్న వ్యక్తి వెస్టేజ్లోకి వచ్చి ఇవాళ మనందరికీ జూమ్ ఇవ్వగలుగుతున్నారంటే కనుక ఆ ఒకే ఒక నిర్ణయం ఏంటంటే ఫ్రెండ్ వచ్చారు, తను ప్లాన్ చెప్తున్నారు వినాలనేది.
ఆ ఒక్క నిర్ణయంతో, తను తీసుకున్న నిర్ణయంతోని ఇవాళ రోజు నాకు 20,000 మంది పైన ప్లస్ టీం వచ్చారు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ బిజినెస్లో మళ్ళీ అంటే రీస్టార్ట్ అయినట్టేనండి ఒక రకంగా. ఎందుకంటే 19,000 రూపాయలు ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను బ్యాక్ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి కొన్ని సందర్భాల్లోని సిచ్యువేషన్ అనేది వెనక్కి లాగుతూ ఉంటుందండి. నాకు కూడా అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను బ్యాక్ స్టెప్ తీసుకున్నాను. ఆ టైంలోని మహేష్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి జూమ్ నడిపిస్తున్నారు, నా ఫ్రెండ్, మరి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, నాకంటే ముందే 1 lakh ఇన్కమ్ తీసుకొని కార్ తీసుకోవడం జరిగింది. ఆ కార్ ఓపెనింగ్కి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బిజినెస్ని అర్థం చేసుకుంటున్నారో వాళ్ళైతే బిజినెస్ని వదలరు, వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి నేను కూడా సక్సెస్ కావాలంటే కనుక ఇక్కడ నాకు అవకాశం ఉంది. ఎందుకంటే నా కింద చాలా పెద్ద సామ్రాజ్యం తయారైపోయింది పీవీఆర్ మహేష్ అనే ఒక వ్యక్తి ద్వారా. మరి దాన్ని నేను బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక మంచి ఇన్కమ్ వస్తుందని నాకు అర్థమయ్యాక నేను వెస్టేజ్ని సీరియస్గా చేద్దామని వచ్చానండి. మరి ఆ టైంలో మనకి కరోనా అనేది చాలా విపరీతంగా ఉండేది. మరి అప్పుడు కూడా నాకు కార్పెంటర్ వర్క్లో ఇన్కమ్ రాలేదు, కానీ వెస్టేజ్లోనైతే కనుక 40,000 వచ్చింది. ఆ ఇన్కమ్ వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, పార్ట్ టైమ్గా చేస్తేనే ఈ ఇన్కమ్ వస్తాయి, ఫుల్ టైం చేస్తే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి నేను బిజినెస్ని టేకప్ చేశానండి. మరి బిజినెస్ని టేకప్ చేశాక ఫస్ట్ నేను నేర్చుకున్నాను, ఆ తర్వాత ఫీల్డ్ వర్క్కి వెళ్ళాను. ఆ తర్వాత ఏమిటంటే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లంలో ఫస్ట్ నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ, ఓకే, అదొక ఛాలెంజ్ అండి. నేను ప్రాబ్లం అనే అన్న వాటిని ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉండేది కాదు. ప్రోడక్ట్ అవైలబుల్గా పెట్టాక ఏమైందంటే బిజినెస్ పెరిగింది, టీం పెరిగింది. ఆ టీంకి ట్రైనింగ్ కూడా మొదలు పెట్టాక మంచి ఇన్కమ్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. అది ఎంత అంటే కనుక చూస్తున్నారు కదా ఇక్కడ, ఒక్కొక్క నెలలో నేను ఇన్కమ్ అనేది అలాగే అచీవ్మెంట్ తీసుకుంటూ మంచి ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. మరి ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే బిజినెస్ని ఇంకా సీరియస్గా చేయడం మొదలుపెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మన లైఫ్ స్టైల్ మారాలంటే కనుక, ఓకే, మనం చేసే పనిలో విధానాన్ని మార్చుకోవాలండి. నేను ఇప్పుడు అలా చేశాను కాబట్టి నా ఇన్కమ్ అనేది పెరగడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక అందరికీ కూడా కళలు ఉంటాయి. మరి ఆ కళలు నిజం అవ్వాలంటే కనుక మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వర్క్ చేయాలండి. ఇక్కడ అందరికీ ఉండే కళలు ఇవన్నీ ఇప్పుడు మనం చేసే వెస్టేజ్ కాకుండా బయట ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఇక్కడ ఈ చార్ట్ మీద చూపించే ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఇవి డ్రీమ్స్ గానే ఉండిపోతున్నాయండి. ఎవరు కూడా నిజం చేసుకోలేకపోతున్నారు. కానీ ఒకరు మాత్రం చేసుకోగలుగుతున్నారు. ఎవరంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని మంచి అప్లైనర్ని ఫాలో అవుతూ ఎవరైతే బిజినెస్ని సిన్సియర్గా చేస్తున్నారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతున్నారండి. మరి అలాగ అవ్వాలనే మనం అందరం కూడా ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యాము. మరి ఈ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మనం ప్రతిరోజు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి కొత్త లీడర్స్ వచ్చి మనకి ఇవ్వడం జరుగుతుందండి. మరి రోజుకు ఒక లీడర్ మనకి సబ్జెక్ట్ ఇస్తున్నారంటే కనుక ఎందుకోసం అంటే కనుక మీరు దేనికోసం అయితే వింటున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ చాప్టర్ మీద అంటే ఈ చార్ట్ మీద ఏదైతే మనకు కనిపిస్తుందో స్క్రీన్ మీద ఇవన్నీ మనం లైఫ్లో నిజం చేసుకోవడానికి ఈరోజు ప్రతిరోజు ఇవాళ మీకు వేరే పనులు ఉండొచ్చండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ 8 గంటల సమయంలోని ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి అందరికీ ఉండే డ్రీమ్స్ ఇవి. ఈ డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి మనం వెస్టేజ్లోకి వచ్చామండి. మరి ఇవి మన ఒక్కరి జీవితంలో ఉండే కోరికలే కాదు, మన టీం అందరికీ కూడా ఉంటాయి. అవన్నీ నిజం అవ్వాలి కాబట్టి అందరినీ కూడా మన టీం అందరినీ కూడా జూమ్ మీటింగ్కి అటెండ్ చేయమని చెప్తుంటాం. మరి అయితే ఇక్కడ మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ చేయవలసిన పనులండి ఇవి. చూస్తున్నారు కదా, ట్రైనింగ్ అనేది. సార్ మహేష్ సార్, ఒక రిక్వెస్ట్, ఒకసారి పీపీటీ చేంజ్ అయింది, ఒక్కసారి 2 నిమిషాలు మీరు మాట్లాడుతున్నాను. చూస్తున్నారు కదండి, మరి ఈ డ్రీమ్ అనేది పెట్టుకున్నాం కాబట్టి అందరం ఈ బిజినెస్ లోని సక్సెస్ అవ్వాలి, ఎలాగైనా ఎదగాలి. ఎందుకోసం ఎదగాలి అంటే కనుక మన ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మనకంటూ డ్రీమ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరి డ్రీమ్ ఇదే అయి ఉంటుందండి. ఎంతకు మించిన డ్రీమ్ ఏదైనా ఉందంటే కనుక సేమ్ ఇక్కడ ఏదైతే మనం పిక్చర్ చూస్తున్నామో ఈ పిక్చర్ ని మన డౌన్ లైన్ అందరికీ కూడా వాళ్ళ జీవితంలో నిజమయ్యేలా చేయడమేండి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ మన మైండ్కి దాన్ని అందివ్వాలండి. ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారండి, కోరుకోవడం అనేది మనసులో ఉండేది, కానీ దాన్ని నిజం చేసేది మైండ్కి ఎక్కించాలండి. అంటే నేను ఎప్పుడు కూడా దీన్ని బలంగా నమ్ముతుంటాయండి. మన మనసు ఆలోచన విధానం రెండు ఎప్పుడైతే ఒకటవుతాయో అప్పుడు మనకి చేసే పని 100% సక్సెస్ అవుతామండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే మైండ్ సెట్ అనేది మనకి కరెక్ట్గా లేకపోయినట్లయితే కనుక, మన మైండ్ సెట్ కరెక్ట్గా పనిచేయకపోతే కనుక మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తామండి.
మనం సిఏ మీటింగ్లో చెప్తుంటామండి, ఏదైనా ఒక ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది అంటే గనక మన బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయితేనే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. సపోజ్ ఉదాహరణకి ఒక మాట తీసుకుందాం. ఒక ఆర్గాన్ డ్యామేజ్ అయింది. ఒక హార్ట్ డ్యామేజ్ అయితే గనక ఆ మనిషి గుండె పాడైపోతే ఆ మనిషి చనిపోతారు. కిడ్నీ పాడైపోయినా ఆ వ్యక్తి చనిపోతారు. ఓకే. ఏ ప్రాబ్లం లివర్ పాడైనా ఆ వ్యక్తి చనిపోతారు. కానీ మైండ్ గనక ఒకవేళ డ్యామేజ్ అయితే, ఆబ్సెంట్ అవుతూ ఉంటే గనక ఏమవుతుందంటే ఆ ఒక వ్యక్తే కాదండి పాడేది. ఆ కుటుంబం భవిష్యత్తు మొత్తం, అంటే ఒక వ్యక్తి ఆలోచన విధానం ఆ కుటుంబం మీదే కాదండి, సొసైటీ మీద కూడా పడుతుంది. దానికి నిదర్శనాలు మన ముందు చాలా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది ఒక మైండ్ సెట్ ట్రైనింగ్ లాంటిదండి. మరి అందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఫ్రీగా దొరకదండి. ఆల్రెడీ ప్రతిరోజు ప్రతి జూమ్ మీటింగ్ లో కూడా మహేష్ గారు ఒకటి చెప్తానే ఉంటారండి, నాలెడ్జ్ ఫ్రీగా దొరకదు. దానికి మనం చేయవలసింది ఏంటంటే అటెన్షన్ గా ఉండడమేనండి. ఎవరైతే అటెన్షన్ గా, చూడండి సార్ చెప్తుంటారు ఎవరు పడుకోవద్దు, ఓకే, కరెక్ట్ గా కూర్చొని వినండి అని. ఎందుకు చెప్తున్నారంటే మనం ఫస్ట్ డిసిప్లిన్ అనేది మనం అలవాటు చేసుకోండి. ఏ పనికైనా సరే ఫస్ట్. ఇప్పుడు మన టీంలోని ఇప్పుడు ఇవాళ జూమ్ మీటింగ్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చండి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎల్కేజీ నుండి పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు ఎల్కేజీలోని వాళ్ళకి అసలు అంటే అక్కడ లెసన్స్ ఏమి ఉండవండి. ఎల్కేజీలో ఏం నేర్పిస్తారంటే డిసిప్లిన్ నేర్పిస్తారనమాట. ఆ బాబు ఎలా కూర్చోవాలి, చేతులు ఎలా కట్టుకోవాలి, గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలి, చేతులు కడుక్కోవడం, లేదంటే నడవడం, ఎదుటి వ్యక్తితో మాట్లాడడం, ఇలాంటి చిన్ని పనులన్నీ నేర్పిస్తుంటారు అనమాట. అదే డిసిప్లిన్. మనం ఇక్కడ డిసిప్లిన్ గా ఉంటే కనుక మన తర్వాత వచ్చే టీమ్స్ కూడా డిసిప్లిన్ గా, ఓకే, బిజినెస్ అనేది చేయడం మొదలు పెడతారండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అలవాట్లను మార్చుకోవడానికి వచ్చామండి. అది ఫస్ట్ డిసిప్లిన్ గానే మొదలు పెట్టారండి. ఇక్కడ ఏంటంటే మనం ఈ బిజినెస్ కి ఎప్పుడైనా సరే మనం నాలెడ్జ్ అనేది తీసుకోవాలంటే కనుక మనం అటెన్షన్ లోనే ఉండాలండి. మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన టీంలో జూమ్ మీటింగ్ లో అటెన్షన్ గా ఉన్నారు కాబట్టి మనం ఈ జూమ్ మీటింగ్ ని సక్సెస్ చేయగలుగుతున్నాం. అందుకు అందరికీ కూడా ఈ జూమ్ కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను అండి. ఓకే. మరి వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ అండ్ వెపన్ అండి. బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్ అయింది. ఇక్కడ చూసినట్లయితే కనుక ఐన్స్టీన్ గారు చాలా గొప్ప వ్యక్తి అయ్యారు. ఎందువల్ల అంటే కనుక ఆయన ఆలోచన విధానం, ఆయన ఎన్నో ఫార్ములాస్ కనిపెట్టారండి. ఎన్నో రకాలైన సైంటిస్ట్ ఆయన. మరి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఆయన బ్రెయిన్ లో వచ్చిన మార్పు. సాధారణంగా యావరేజ్ గా ఉండే వ్యక్తులకు ఉండే బ్రెయిన్, ఓకే, 3% అయితే కనుక ఆయనది 2.7 LBS అండి. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఆయనది ఎంత మంచి, అంటే ఎంత ఒక రకంగా చెప్పాలంటే హిస్టరీ అండి అది. దాన్ని అంతు చెక్కిన రహస్యంగా దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మ్యూజియంలో కూడా సార్ యొక్క బ్రెయిన్ ఇక్కడ అంటే పీసెస్ గా కట్ చేసి ల్యాబుల్లో భద్రపరిచారంటే కనుక ఆ బ్రెయిన్ కి ఎంత పవర్ ఉందో చూడండి. మన బ్రెయిన్ కి కూడా పవర్ ఉందండి. కాకపోతే దీన్ని మనం ఆలోచించే విధానంలో మార్పులు చేస్తున్నాం. ఇక్కడ ఇందాక అనుకున్నామండి, బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మరి ఇక్కడ ఐన్స్టీన్ గారికి బ్రెయిన్ ఉంది, అందరికీ బ్రెయిన్ ఉంది. మరి ఎవరు దేనికి యూజ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూస్తే కనుక, ఇప్పుడు సపోజ్ ఒక అబ్దుల్ కలాం గారు ఉన్నారండి. ఆయన ఏం చేశారు, దేశానికి ఉపయోగపడేది చేశారు. మరి అదే బిన్ లాడెన్ ఉన్నారు. ఇద్దరు బ్రెయిన్ ఒకటే అండి. కాకపోతే వాళ్ళ బ్రెయిన్లోని ఆలోచన విధానం అనేది తేడాగా ఉంది. ఒకటి మంచి వైపు ప్రోత్సహిస్తూ ఉంటాయి, ఇంకొకటి చెడు వైపుకి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చేసే పనులు మంచా చెడా అనేది మన బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇక్కడ చెప్పాను కదండి ఇందాక, ఒక వ్యక్తి కనుక ఆలోచన విధానం బాగుంటే కనుక ఆ కుటుంబం తాలూకు భవిష్యత్తు అంతా బాగుంటుంది. అతను మంచి బిజినెస్ చేయొచ్చు, బాగా ఎక్కువగా సంపాదించవచ్చు, నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవచ్చు, ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టవచ్చు, ఓకే, దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టవచ్చు. కానీ అదే వ్యక్తి కనుక ఓకే చెడుగా ఆలోచిస్తే కనుక ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. అందుకే నేనేమంటా అంటే మన బాడీలో ఉన్న అవయవాలన్నిటికంటే ముఖ్యమైనది, పవర్ఫుల్ అయింది ఏంటంటే మన బ్రెయిన్ అండి. ఇక్కడ చూసినట్లయితే కనుక పర్సనల్ లైఫ్ ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అని 2 లైఫ్లు ఉంటాయని. ఇక్కడ పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒకటి పర్సనల్ లైఫ్లోని మనకి ఒకటి ఫ్యామిలీ ఉంటుంది, రెండోది ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే మూడోది రిలేటివ్స్ ఉంటారండి. అంటే ఈ ముగ్గురు ఉంటారు అనమాట పర్సనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి. ఇంకోటి ఇంకా నేను యాడ్ చేయలేదు, ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఏంటంటే సినిమాలు, షికార్లు, ఇలాగ అన్నీ ఉంటాయి. అలాగే రెండో లైఫ్ ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్ అండి. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఏముంటాయంటే, ఒకటి జాబు, రెండోది బిజినెస్, మూడోది ప్రొఫెషన్. అంటే జాబ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు,
ఇదంతా కూడా ప్రొఫెషనల్ లైఫ్ అండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్యామిలీ వైపు ఈ ఫ్రెండ్స్ ఈ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి హార్ట్తో వర్క్ చేస్తుంటాం. అదే జాబ్ బిజినెస్ అంటే ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి మాత్రం బ్రెయిన్ అనేది వర్క్ చేస్తూ ఉండాలండి. ఇక్కడికి వచ్చేటప్పటికి పర్సనల్ లైఫ్కి కనుక మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసినట్లయితే కనుక, నేను ఫ్యామిలీతో ఉండొద్దని చెప్పట్లేదు, ఫ్రెండ్స్తో ఉండొద్దని చెప్పట్లేదు, రిలేటివ్స్తో ఉండొద్దని చెప్పట్లేదు, వాళ్ళతో ఉండవలసిన ర్యాపిడ్ని మెయింటైన్ చేయొచ్చు మనం. కానీ ఈ పర్సనల్ లైఫ్లో మీరు పెట్టే టైం వల్ల ఒక్కసారి చూడండి, ప్రొఫెషనల్ లైఫ్ కనుక ఏమైనా డిస్టర్బ్ అయితే కనుక ఏం జరుగుతుందంటే కనుక ఇక్కడ ఫైనాన్షియల్గా మనం డ్యామేజ్ అవుతాం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఫైనాన్షియల్గా మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోయినట్లయితే కనుక, ఒకసారి రైట్ సైడ్ చూశారు కదా, ఈ ప్రొఫెషనల్ లైఫ్ అనేది కనుక ఒకవేళ మనకి డ్యామేజ్ అయితే కనుక ఈ పర్సనల్ లైఫ్లోకి రండి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, ఫైనాన్షియల్గా చాలా డ్యామేజ్ అయిపోయింది, ఫైనాన్షియల్ పొజిషన్ అస్సలు బాగోలేదు. ఆ సిచ్యువేషన్లోని ఫ్యామిలీలో రెస్పెక్ట్ ఎలా దొరుకుతుంది? పిల్లల దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు. అంటే డబ్బే ముఖ్యమా అనేది కాదండి. ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి, మన ఫ్యామిలీని మనం మెయింటైన్ చేయడానికి పిల్లల చదువు అవ్వచ్చు, ఇంటి ఖర్చులు అవ్వచ్చు, పాల బిల్ అవ్వచ్చు, కరెంటు బిల్ అవ్వచ్చు, వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలంటే కనుక ప్రొఫెషనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మనం ఫోకస్ పెట్టకుండా వేరే వేరే వాటి మీద పెడితే కనుక ఫ్యామిలీ దగ్గర మీకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, రిలేషన్ ఎలా ఉంటుంది, ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. అలాగే రెండోది ఫ్రెండ్స్, ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారో, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర చిల్లి గవ్వలేదని తెలిసిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా మనతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు, ఎలా మనతో మెయింటైన్ అవుతారు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అలాగే రిలేటివ్స్ కావచ్చు, మిమ్మల్ని మీ రిలేటివ్ ఎవరైనా సరే పెళ్ళికి పిలిచినట్లయితే కనుక మీరు ఒక లగ్జరీ లైఫ్లో ఉంటే ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది, అదే పూర్ లైఫ్ స్టైల్లో ఉంటే కనుక ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది? అసలు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలిచే అవకాశం ఉంటుందంటారా? పిలిచినా ఎలాంటి రిసీవింగ్ సెక్షన్ ఉంటుంది అక్కడ? నేను ఎందుకు ఇదంతా గుర్తు చేస్తున్నానంటే కనుక చాలామంది టైం దేనికి పెడుతున్నారో తెలియకుండానే టైం లీడ్ చేస్తున్నారండి. ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్లో కనుక మనం స్ట్రాంగ్గా ఉంటే కనుక పర్సనల్ లైఫ్లోని హ్యాపీగా ఉండొచ్చండి. ఒకవేళ పర్సనల్ లైఫ్లో హ్యాపీగా లేరు అంటే కనుక వాళ్ళు ఫైనాన్షియల్గా అంటే ప్రొఫెషనల్ లైఫ్లో సెటిల్ అవ్వలేనట్టే అనుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మరి కాబట్టి ఇప్పుడు మనకి ప్రజెంట్ ప్రొఫెషనల్ లైఫ్ వెస్టేజ్ అనుకుందామండి. అలాగని ఫ్యామిలీకి దూరంగా ఏమి ఉండం. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో మనం వెస్టేజ్ అనుకుంటే కనుక దీనికి 100% మనం న్యాయం చేయగలిగితే కనుక, ఎందుకంటే వెస్టేజ్ కంపెనీ షార్ట్ కట్లో ఇన్కమ్ సంపాదించే అవకాశమే అండి. వెస్టేజ్ అంటేనే షార్ట్ కట్ అండి, ఇందులో షార్ట్ కట్లు ఇంకేమీ లేవు. వెస్టేజ్ని ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా 100% టైం టు టైం ఎవరైతే ఒక 3 years కంప్లీట్గా చేస్తారో మినిమం ఇన్కమ్ చూసుకుంటే కనుక ల్యాక్స్లో ఉంటుందండి, లక్షల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మనం పర్సనల్ లైఫ్కి టైం ఇవ్వాలా అనేది ఒకసారి మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అలానే ఇక్కడ ఎవరైతే పర్సనల్ లైఫ్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారో వాళ్ళకి మనీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి, వాళ్ళకి కావాల్సినంత మనీ ఉంటుంది. అదే ఒకవేళ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఓకే ప్రొఫెషనల్ లైఫ్కి టైం ఇవ్వకుండా పర్సనల్ లైఫ్కి ఎక్కువగా టైం ఇస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది లేజీగా జరుగుతుంది, మనీ అనేది ఉండదండి వాళ్ళ దగ్గర. దానివల్ల ఏమవుతుందంటే చెప్తున్నాను కదా, ఎక్కడైతే మనం ఎక్కువగా ఎఫెక్ట్ పెడుతున్నామో ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఫ్యామిలీ అయితే కనుక వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే కనుక మనం తప్పకుండా మనీ అనేది ఎక్కువగా గెయిన్ చేయాలంటే ప్రొఫెషనల్ లైఫ్కి మనం ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ తప్పకుండా ఇవ్వాలండి. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తీసుకుందామండి. ఏమిటి అంటే అది క్వాలిటీ ట్రైనింగ్ అనేది మనం తీసుకోగలుగుతున్నామా, అలాగే ఇవ్వగలుగుతున్నామా? క్వాలిటీ ట్రైనింగ్ అంటే ఈరోజు వచ్చే ఈ ట్రైనింగ్ ఒకటే కాదండి. ఎవరైతే మనకి టాప్ లీడర్స్ కొంతమంది చెప్తుంటారండి, 8% ఎవరైతే దాటారో వాళ్ళు తప్పకుండానే హోమ్ మీటింగ్ అనేది తప్పకుండా చేయాలండి. మరి ఇలాంటి క్వాలిటీ ట్రైనింగ్స్, హోమ్ మీటింగ్స్ కావచ్చు, సిఎన్టీ ట్రైనింగ్స్ కావచ్చు, అలాగే చాలా చాలా ట్రైనింగ్స్ అనేవి మన ముందు జరుగుతున్నాయి. అటెండ్ అవుతున్నామా లేదా, అలాగే మనం మంచి ట్రైనింగ్ని ఇవ్వగలుగుతున్నామా లేదా? మీకు క్వాలిటీ టీం కావాలి అంటే కనుక క్వాలిటీ టీం వస్తే అందులోంచి క్వాలిటీ లీడర్స్ వస్తారండి.
క్వాలిటీ లీడర్ వస్తే కనుక వాళ్ళు ట్రైనింగ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు. ఇవాళ రోజున నా టీంలో క్వాలిటీ లీడర్ ఉన్నారంటే కనుక నేను వేరేగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సపోజ్ నాకున్న లీడర్స్లో ఇప్పుడు పివిఆర్ మహేష్ గారే ఉన్నారండి. క్వాలిటీ లీడర్ అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఒకసారి చార్ట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎస్ ఆర్ నో? క్వాలిటీ లీడర్ కనుక ఓకే, థ్యాంక్ యూ. మరి క్వాలిటీ లీడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ రోజున మనకి ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ట్రైనింగ్ ఆయన తీసుకోవడమే కాదు, మామూలుగా లైవ్లో ఇవ్వడమే కాకుండా ఇవాళ జూమ్ మీటింగ్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఒక క్వాలిటీ లీడర్ వచ్చినట్టే కదా. మరి మనం ఎప్పుడు అలా క్వాలిటీ లీడర్గా మారుతాం? అలా మారాలి అంటే కనుక స్టార్టింగ్ అనేది మనం ప్లాట్ఫామ్ని మనకి మనమే క్రియేట్ చేసుకోవాలండి. వెస్టేజ్ అంటేనే క్రియేటివిటీ. లీడర్ అనే వ్యక్తి క్రియేట్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి క్వాలిటీ లీడర్ కావాలి అంటే కనుక మనం మీటింగ్స్ అనేవి తప్పకుండా ఎక్కువగా చేయాలి. ఆ మీటింగ్స్లోంచే మనకి మంచి లీడర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ లీడర్ క్వాలిటీగా ఉంటేనే టీమ్ క్వాలిటీగా ఉంటుందండి. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వెస్టేజ్లోని 8% నుండి 16% వరకు ఉందండి. ఆ తర్వాత డైరెక్టర్, సిల్వరు, గోల్డ్, స్టార్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికంటే ముందు మనం తీసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఏమిటంటే అది నాయకత్వం. ఎవరైతే లీడర్గా మారుతారో, ఎవరైతే వాళ్ళ టీంకి నాయకత్వం వహిస్తారో వాళ్ళు సక్సెస్ అయినట్టే అండి. మనకి అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ట్రైనింగ్ తీసుకున్నా సరే లీడర్షిప్ ట్రైనింగ్ అని ఉంటాయి. ఓకే, ఎవరైనా సరే మనల్ని సంబోధించేటప్పుడు గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్ అని అంటుంటారండి. ఎందుకంటే కనుక మీరు లీడర్గా మారాలి అని మనకి గుర్తు చేస్తున్నాండి. లీడర్ అంటే పేరులో ఉండే అది ఒక పేరు కాదు. లీడర్ అనేది ఒక పేరు కాదండి, అది ఒక బాధ్యత. ఎప్పుడైతే మనం లీడర్గా క్వాలిటీగా ఉంటామో మన టీం క్వాలిటీగా ఉంటుంది. అందులోంచి లీడర్స్ పుట్టుకొస్తారు. మనకి మంచి టీము, మంచి బిజినెస్ అనేది వస్తుందండి. ఇక్కడ తీసుకుంటే మైండ్ సెట్. జస్ట్ ఒక పిక్ పెట్టారండి. ఇది ఎందుకు అంటే కనుక ఇది ఒక పామ్ స్టోరీ అండి. అందరికి అర్థం కావాలని చెప్తున్నాం. జస్ట్ ఒక కథగా తీసుకోండి, చెప్తాం. నిజమే, ఇది నిజంగా జరిగింది. అమెరికాలో జరిగింది. అమెరికాలోని ఒక ఫారినర్కి ఉరిశిక్ష ఖైదీ ఉన్నారండి. ఉరిశిక్ష పడింది అతనికి. జైల్లో ఉండగానే అతన్ని ఉరి తీయబోతున్నారు పలానా టైం కానీ తెలుసుకున్న తర్వాత కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే, మెడికల్ సైంటిస్టులు అందరూ కూడా అతని మీద అంటే ఆల్రెడీ చనిపోబోతున్న ఒక వ్యక్తి మీద రీసెర్చ్ చేయాలని వాళ్ళు నిర్ధారించుకున్నారు. దానికోసం అని చెప్పి ఒక జైలు అధికారిని పర్మిషన్ తీసుకొని ఆ జైల్లో ఎవరికైతే ఉరిశిక్ష అంటే ఉరి తీయబోతున్నారో, చనిపోబోతున్నారో ఆ వ్యక్తిని మాకు అప్పగించండి. తన మీద మేము కొన్ని ప్రయోగాలు చేస్తాము. ఆ వ్యక్తి మీద మాకు చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎవరైతే ఖైదీ ఉన్నారో ఆ ఉరిశిక్ష రెడీగా ఉన్న ఖైదీ తాలూకు పేరెంట్స్ అందరినీ కూడా కనుక్కోమన్నారు. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు. అలాగే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆ వ్యక్తిని వీళ్ళు ప్రయోగాలకు ఉపయోగించుకోవడానికి ట్రై చేశారు. ఆ సందర్భంలో ఏమైందంటే ఓకే, అందరూ ఒప్పుకున్నారు. అలాగే ఆ ఖైదీ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఓకే, నేను ఎలాగో చనిపోయే వ్యక్తినే, మీకు ప్రయోగానికి పడుతున్నానంటే అంతకంటే ఇంకేం కావాలి? ఓకే, నేను ఓకే రెడీ. సరే, మీ ఇష్టం, మీరు ఏ ప్రయోగం చేసినా నా మీద నేను రెడీగానే ఉన్నానంటే సరే అని చెప్పి ఏం చేశారంటే, మిమ్మల్ని మేము ఒక ఏరియాకి తీసుకెళ్తాం, మీరు మాతో పాటు రావాలి, ఒక ఫారెస్ట్లోకి వెళ్ళాలి, అక్కడ ఒక ప్రయోగం ఉంది, మనం చేద్దామని అన్నారు. అన్న తర్వాత ఓకే అని ప్రయాణం అయ్యారు. అయితే ఆ ఖైదీకి కళ్ళకు గంతలు కట్టారండి. కళ్ళకు గంతలు కట్టి మనం ప్రయాణం అవుతున్నామేంటి, మీరు చూడకూడదు ఆ ప్లేస్, అందుకనే కళ్ళు గంతలు కడుతున్నామని చెప్పి కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత వెహికల్లోని అక్కడ నుండి నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు పోలీసులు అతన్ని. సరే, పోలీసులు కూడా ఉన్నారు, సైంటిస్టులు కూడా ఉండి ఏం చేశారంటే కొంత దూరం నడిపించుకొని తీసుకెళ్లారు. కొంత మంచి ఫారెస్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే అతని కాళ్ళ దగ్గర రెండు సూదులతో గుచ్చారు. కళ్ళకి గంతలు కట్టేసి ఉన్నా ఏం జరుగుతుందో అతనికి తెలియదు. 2 సూదులతో కాళ్ళ దగ్గర పాము కాటేస్తే ఎలా ఉంటుందో అలాగే 2 నాట్లు పెట్టారు. పెట్టిన తర్వాత అయ్యయ్యో పాము వచ్చిందని చెప్పి వాళ్ళు అనేసి అక్కడ ఒక పాము పడేశారు, ఒక తాచుపాముని పడేసిన తర్వాత అతను ఏం చేశాడంటే
ఆ వెంటనే కళ్ళు కట్టిన గుడ్డ నిప్పేసి చూశాడు అనమాట. కాలు దగ్గర చూడగానే ఏమైందంటే అక్కడ 2 నాట్లు ఉన్నాయి. ఓకే. అక్కడ పక్కన చూస్తే పాము పరిగెడుతుంది. పాముని చూసాడు. తన కాలు దగ్గర ఉన్న దెబ్బని, గాయాన్ని చూసాడు. చూసిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే ఓకే, నిజంగానే నన్ను పాము కాటేసిందేమో అనుకున్నాడు. కానీ అక్కడ వాస్తవానికి జరిగింది ఏమిటంటే ఆ పాము ఈ పోలీసులు అరేంజ్ చేసిందండి, సైంటిస్టులు అరేంజ్ చేశారు. అక్కడ అతని కాలుకి జస్ట్ ఒక 2 ముళ్ళుతో గుచ్చారే తప్ప పాము అయితే కాటేయలేదు. కానీ వెంటనే అతను అది చూసిన వెంటనే అతను కొంచెంసేపటికి కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. నోట్లోంచి నొరగొచ్చింది. వెంటనే ప్రాణాలు కూడా పోయినాయి కొంతసేపటికి. సరే, ఎందుకు చనిపోయాడా అని టెస్ట్ చేద్దామని చెప్పి తీసుకెళ్లి అతన్ని పోస్ట్ మార్టం చేస్తే గనక అతని బాడీ నిండా కూడా ఆ పాము తాలూకు పాయిజన్ ఉంది. కానీ ఆ పాము కాటేయలేదు. ఎందువల్ల ఇది జరిగింది అంటే గనక ఎప్పుడైతే ఆ వాస్తవాన్ని అతను కళ్ళతో చూసిన దాన్ని దేన్నైతే నమ్మాడో వెంటనే ఆయన బాడీలో బ్రెయిన్ అనేది వాళ్ళ బాడీలో ఉన్న పాయిజన్ ని రిలీజ్ చేసిందండి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చనిపోతున్నాను, నాకు పాము కాటేసిందని ఆ వ్యక్తి నమ్మడం వల్లే చనిపోయాడే తప్ప అతనికి నిజంగా పాము అయితే కాటేయలేదు. కానీ మన బాడీ పాయిజన్ ని రిలీజ్ చేసింది. అంటే ఇది వాస్తవంగా జరిగిందండి అమెరికాలోని. దీనికి సంబంధించిన మీకు ఆర్టికల్ కావాలంటే కనుక మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. మరి ఒక మనిషి నమ్మితే ఏదైనా జరుగుతుంది. తన ప్రాణమే కోల్పోయాడు. మరి అలాంటప్పుడు మనం కూడా నమ్మితే నిజాన్ని చేయొచ్చా లేదండి? కానీ ఇక్కడ ఏంటంటే మనం నమ్మకం లేకుండా చేస్తున్నాం ఏ పని చేసినా సరే. ఇక్కడ నమ్మకం పెడితే కనుక తప్పకుండా జరుగుతుంది. రెండోది ఏంటంటే ఫోకస్. దేని మీద అయితే మనం ఫోకస్ పెడతామో దాన్ని మాత్రమే ఇక్కడ నిజం చేయగలుగుతామండి. మన ఫోకస్ ఏ పని మీద అయితే ఉంటుందో ఆ పని మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. రెండోది ఏంటంటే నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది ఉండాలండి. మనం చేసే పని మీద మనకి ప్రాక్టీస్ ఉంటేనే మనం సక్సెస్ అవుతామండి. ఇక్కడ బ్రూస్లీ గారిని తెలుసు మీకు. ఇక్కడ ఎంతమందికి తెలుసు? మరి బ్రూస్లీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందువల్ల తెలుసు అంటే కనుక ఆయన కుంఫు మాస్టర్ అని అంటారు. ప్రపంచానికి కుంఫుని తనదైన శైలిలోని ఓకే చాలా ఫాస్ట్ గా 1 ఇంచ్ పంచ్ అనేది ఇతను ప్రత్యేకత అండి. 1 ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి తెలియజేసిందే బ్రూస్లీ. మరి ఇంత మంచి కరాటే మాస్టర్ ఎలాగా తయారయ్యారు అంటే కనుక ఒక్క రోజులో కాదండి. ఓవర్ నైట్ లో ఒక నైట్ లోనే అతను అవ్వలేదు. ఎన్నో రోజుల శ్రమ, ఎన్నో సంవత్సరాల శ్రమ, ప్రతిరోజు శ్రమ పడుతూ తను ప్రాక్టీస్ చేయడం వల్లే ఇవాళ రోజున ఒకనొకప్పుడండి, ఈ రోజు అయితే లేరు. మరి నెంబర్ 1 ప్రాక్టీస్ చేయడం వల్ల నెంబర్ 1 కరాటే మాస్టర్ గా ఆయన మారారు. మరి ఎన్నో సినిమాలు ఆయన పేరు మీద కూడా ఉన్నాయి, ఆయన చేశారు. మరి ఇలాంటి ప్రాక్టీస్ మనం చేస్తున్నామా లేదా? మరి మనం వెస్టేజ్ లో చేయాలంటే కనుక కుంఫు చేయాలంటే నాన్చాక్ తిప్పక్కర్లేదు, కరసాము చేయక్కర్లేదు, ఓకే కరాటే నేర్చుకునే అవసరం లేదండి. కానీ మనం వెస్టేజ్ లోని ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే 7 స్టెప్స్ అండి. ఈ పనులు ఎవరైతే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. డైలీ రోజు పొద్దున లేచి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనకు ఒక సిస్టమ్ ఉంటుందండి. ఉదయం లేవగానే బ్రష్ చేయాలి, ఆ తర్వాత స్నానం చేయాలి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత డ్యూటీ, మధ్యాహ్నం లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, ఆ తర్వాత ఇంకొన్ని ఉంటాయి, లేదంటే నైట్ డిన్నర్. ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా చేస్తున్నామండి. ఎవరైనా బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తారా? లేదు కదా. అదొక సిస్టమేటిక్గా వెళ్ళేటప్పుడు మరి వెస్టేజ్లో ఉన్న ఈ 7 స్టెప్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నామా లేదా? వెస్టేజ్ కూడా మన లైఫ్లోని ఒక హాబీగా, అలవాటుగా మారిపోవాలండి. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ఈ పనులు అయితే చేస్తున్నామో ఇది మనకి ప్రాక్టీస్ అవ్వాలి. ఒక్క రోజైనా ఒక్క ప్లాన్ అయినా చెప్పకపోతే అది మనకి రోజే కాదండి. ఎప్పుడైతే రోజు ప్లాన్ చెప్పడం ఒక అలవాటుగా చేసుకుంటారో, వెస్టేజ్లో ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళే ఈ రోజున స్టార్ డైరెక్టర్లుగా, గోల్డ్ డైరెక్టర్గా, స్టార్ డైరెక్టర్గా, క్రౌన్ డైరెక్టర్గా రెగ్యులర్ ఇన్కమ్ అనేది తీసుకోగలుగుతున్నారండి. వాళ్ళ టీంకి కూడా ఆ రెగ్యులర్ ఇన్కమ్ ఇప్పించగలుగుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాల్సిన పనులు ఇవ్వండి. ఒక్కసారి చూడండి ఇవి. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో. ఇందులో ఏది కష్టమైన పని కాదండి మనం అనుకుంటే. ఓకే, కష్టం అనుకుంటే ఫస్ట్ ప్లేస్ లోనే ప్రోడక్ట్ కొనే దగ్గరే చాలా మంది బ్రేక్ అవుతుంటారు. ఎందుకంటే కనుక కష్టం అని అనుకుంటున్నారు కాబట్టి. మనమే వాడకుండా ఇంకెవరితో వాడించగలుగుతాం. అందుకనే 100% ప్రోడక్ట్ మనం కన్జ్యూమ్ చేయాలండి. కన్జ్యూమ్ చేస్తేనే మనం ఇంకొకరికి చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే మనకి గోల్స్ అనేవి ఉండాలండి. మనకి గోల్స్ ఉంటాయి, దాని మీద ఫోకస్ పెట్టాలి. దేని మీద ఫోకస్ పెట్టాలంటే గోల్ మీద ఫోకస్ పెట్టాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు ఈ నెల నేను
డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్టర్ కావాల్సిన పీవీల మీద ఫోకస్ పెట్టాలి. ఆ పీవీ తెచ్చిపెట్టే వర్క్ మీద ఫోకస్ పెట్టాలి. దానికోసం 100 పీవీ చేయాలా లేదంటే ఫాస్ట్ అటాక్ చేయాలా అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. లేదంటే స్టార్ అవ్వాలి. స్టార్ అవ్వాలంటే సిల్వర్ అవ్వాలంటే సైడ్ వాళ్ళ మీద పెట్టాలి. అలా మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో ఆ పనిలోనే మనం సక్సెస్ అవ్వగలుగుతామండి. కాబట్టి గోల్ అనేది మనం చేసే పనికి ఒక గోల్ అంటూ ఉండాలండి. మరి అలాగే ఎవరికి కూడా ఫస్ట్ అందరూ అనుకుంటారు లైఫ్ అందరికీ కూడా పర్ఫెక్ట్ గా ఎవరికి ఉండదండి. లైఫ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఎవరికి కూడా పర్ఫెక్ట్ లైఫ్ అంటే ఎవరికి లేదండి. అందరికీ కూడా సిచ్యువేషన్స్ ఎలా పడితే అలాగే ఉంటాయండి. అందరికీ కూడా కష్టతరంగానే ఉంటాయి. ఓకే, నా లైఫ్ స్టైల్ ఇలా కాదండి, నాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువేంటంటే మీకే కాదండి, ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి ఇవాళ ఎవరైతే వెస్టేజ్ హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నారో ఆఖరికి సిద్ధార్థ సింగ్ గారు కూడా వెస్టేజ్ కి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆయనకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వెస్టేజ్ కంపెనీ ఏ ఒక వ్యక్తి కూడా చేతిలో ఒక్కసారిగా ప్యాకేజీ పెట్టలేదు. అందరూ కూడా 5% లో వచ్చిన వాళ్ళకున్న ఛాలెంజెస్ ని ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ గా తీసుకొని వెస్టేజ్ లో ఎదగాలని వచ్చారండి. అందరూ ఏమనుకుంటారంటే ఇలా ఉంటేనే ప్రయాణం చేద్దాం అనుకుంటారండి. ఎవరికి కూడా అలాగ ఉండదండి. అందరికీ కూడా ఇలాంటి లైఫ్ నుండి బయటకు వచ్చిన వాళ్ళే. కాబట్టి ఎవరి లైఫ్ కూడా పర్ఫెక్ట్ గా లేదు. దాన్ని పర్ఫెక్ట్ గా మార్చుకునే ప్రయత్నం చేయడానికే మనం వెస్టేజ్ లోకి వచ్చాం. అది చేసే అవకాశాన్ని మనకి చూపించడానికి తక్కువ టైంలోనే ఎదగడానికి కావాల్సిన అవకాశాన్ని మనకి జూమ్ మీటింగ్ల ద్వారా అలాగే లైవ్ మీటింగ్ల ద్వారా మనకి మన లీడర్స్ అనేవి అందిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మనం దీన్ని మాత్రం చూసుకోవాలండి. అలాగే ఇంకోటి ఏంటంటే సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎండింగ్ అనేది కాదండి. ఓకే, ఒక డైరెక్టర్ అయిపోయామంటే చాలా మంది డైరెక్టర్ అయితే ఇంకా డైరెక్టర్ లో నిలబడడమే అలవాటు చేసుకుంటారండి. 2000 పీవీలు వచ్చినాయా లేదా చాలు, అంతేగాని సిల్వర్ అవుదాము. ఓకే, సిల్వర్ అయిన తర్వాత ఎల్ఓబి తీసుకున్నాం అంటే ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లో ఉండకూడదండి. ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం అండి. లాస్ట్ టైం సుబ్బయ్య శెట్టి గారు ఒక మీటింగ్ చెప్పారు. ఆ మీటింగ్ లో అన్నారండి, నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నావంటే కనుక నువ్వు ఇంకెదగవు. నేను క్రౌన్ అయ్యాను అంటే కనుక నెక్స్ట్ అచీవ్మెంట్ ఏముందో దానికోసం చూడాలి తప్ప క్రౌన్ లో స్థిరపడిపోదాం, క్రౌన్ గా ఉండిపోదాం అంటే కనుక సక్సెస్ అక్కడితో అయిపోతుందండి, ఆగిపోతుంది. సక్సెస్ అనేది ఎండింగ్ ప్లేస్ కాదు. అలాగే ఫెయిల్యూర్ అనేది కూడా ఫైనాన్షియల్ స్టేజ్ కాదండి. ఫైనల్ స్టేజ్ అయితే కాదు. ఫెయిల్ అవుతూ ఉంటాం, సక్సెస్ అవుతూ ఉంటాం. ఫెయిల్యూర్ అని ఉండటం వల్ల ఏమవుతుందంటే అనుభవం అనేది వస్తుందండి. కాబట్టి సక్సెస్ అనేది ఒక జర్నీలా ఉండాలన్నమాట. ప్రతిరోజు కూడా సక్సెస్ అవుతున్నాం కాబట్టి తప్పకుండా కూడా అందరూ కూడా ఓకే సక్సెస్ వైపుకే ప్రయాణం చేయాలండి. ఫెయిల్యూర్స్ ని పట్టించుకోకూడదు. ఫెయిల్యూర్ వచ్చిందంటే కనుక ఒక చెక్ పోస్ట్ లాంటిది అనమాట. అది మన స్టామినాని చెక్ చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఓకే ఛాలెంజ్ గా తీసుకొని సక్సెస్ వైపుకి పరుగు తీయాలి. ఇక్కడ మనం సక్సెస్ వైపుకి పరుగులు తీయాలి అంటే కనుక పరిగెట్టమన్నారని చెప్పి గుడ్డిగా పరిగెట్టేది కాకుండా ఒక సబ్జెక్ట్ పరంగా ఒక ట్రైనింగ్ తీసుకొని ఓకే ఆ ట్రైనింగ్ పరంగా వెళ్ళినట్లయితే కనుక తొందరగా సక్సెస్ అవ్వగలుగుతామండి. మనకి నేర్పించడానికి చాలా మంది లీడర్స్ అయితే మనకున్నారండి. మన టీంలోని ట్రైనర్స్కి అయితే కరువు లేదండి. ఎందుకంటే కనుక మన టీంలో అందరూ ట్రైనర్సే ఉన్నారు. చాలా బాగా ట్రైనింగ్ ఇవ్వగలరు. చూస్తున్నారు కదండి, వేరే టీముల నుండి రాకుండానే మన టీంలోనే ఈ నెల జూమ్ మీటింగ్లు అందరూ కూడా మన లీడర్సే ఇచ్చారంటే కనుక చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని నేను చెప్పుకుంటున్నాను. మన టీంలో మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. మరి ఆ ట్రైనింగ్ ని మనం బాగా ఉపయోగించుకోవాలి. ఇంకా మనం నాలెడ్జ్ని పెంచుకున్నట్లయితే కనుక మన చెక్కులు ఇంకా తొందరగా అప్డేట్ అవుతాయని నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ తీసుకోవాలండి. ట్రైనింగ్ లేకపోతే కనుక లెఫ్ట్ సైడ్ గ్లాస్ లో చూశారు కదా, బౌల్లో ఎలాగ ఉన్నామో అలాగే ఉంటామండి. రైట్ సైడ్ లో ఉన్నట్టుగా ఉండాలి అంటే కనుక తప్పకుండా మనందరికీ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఇలా ట్రైనింగ్ తీసుకొని అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి మనందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి మహేష్ గారు ముందుకు వచ్చారు. మనకి డైలీ జూమ్ మీటింగ్ పెడుతున్నారు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాకైతే కనుక ఒక విషయం